కాఫీ తీసుకోండి. అక్క, ఆ మధ్య దామిని పెళ్లి గురించి మాట్లాడుకున్నాం కదా. పేరయ్య గారు సంబంధాలు చూసినా దామినికి అవేవీ నచ్చలేదు. అందుకని అమ్మాయి గురించి ఇంక నేనే స్వయంగా మంచి సంబంధం కోసం నాకు తెలిసిన మన ట్రెడిషన్ సర్కిల్లో చూశాను. అందులో ఒక మంచి కుటుంబం నుంచి అబ్బాయి ఉన్నాడట. మన దామిని కూడా ఈడు జోడు చక్కగా సరిపోతాడు. బావగారు, మీరోకే అంటే వాళ్ళతో సంబంధం గురించి మాట్లాడతాను. అబ్బాయి బాగున్నాడు ఆనంద. ఆ అయినా స్వయంగా సంబంధం నువ్వే చూసావు అంటే అందులో మేమింకా ఆలోచించడానికి ఏముంది చెప్పు. పంతులు గారిని పిలిపించి ఒకసారి అమ్మాయికి వివాహ బలం ఎలా ఉందో జాతకం చూపిద్దాం. ఆ తర్వాత పెళ్లి విషయాలన్నీ ఒక్కొక్కటి మొదలు పెట్టచ్చు. అలాగే అక్క. నేను పంతులు గారికి ఫోన్ చేసి పిలుస్తాను. సరే, టైంకి అవసరమైన విషయం చెప్పావు. నువ్వు వెళ్ళిన పని కరెక్ట్ గా వర్కౌట్ చేయి, సరేనా? అలాగే. చెప్పకాయ్, ఫోన్కి ఏమైనా డబ్బులు కొట్టావా? రేయ్ తింగర్ సచ్చినోడా, నీ డబ్బు కోల తగలయ్యా. ఇక్కడ దామిని చేజారిపోయేలా ఉందిరా. ఏంటక్కాయ్ నువ్వు అనేది? విషయం హాఫ్ వేలో కాకుండా అర్థమయ్యేలా ఆర్ఆర్లో చెప్పు. నువ్వు నీ వైపుకి తిప్పుకుంటావో దాన్ని నీతో పెళ్లికి ఒప్పించాలి. ఎలా ఒప్పిస్తావో ఒప్పించు. నీ అడుగు తడబడినా, అది నీ గుప్పిట్లోంచి జారిపోయినా మన అందరి బతుకులు అడుక్కు తినిపోయినట్టే. కరెక్ట్ గా ప్లాన్ చేయి. అలాగే అక్కాయ్. ఏం చేస్తున్నావు నాన్నా? ఇప్పటి వరకు నువ్వు మాట్లాడుతుంది, మనసులో మాటలు పంచుకుంటుంది శరణ్యతో కాదా? తన ఫోటోతోనా? అంటే అమ్మా, యాక్చువల్గా తనతో నేనా మాటలు చెప్పడం ఫస్ట్ టైం కదా అని ఫ్లో ఎలా ఉంటుందో ప్రాక్టీస్ చేస్తున్నాను. దర్శన్, ప్రేమ నటించడానికి ఫ్లో కావాలి. ఫియర్ లేకుండా ఉండాలి అని జాగ్రత్త పడాలి. నిజాయితీ గల మనసుకి, స్వచ్ఛమైన ప్రేమకి ఏ ఆంక్షలు అడ్డు అక్కర్లేదు. నువ్వెళ్ళు, శరణ్యతో ప్రశాంతంగా మాట్లాడు. ఆల్ ది బెస్ట్. ఓ అవునా, ఎలా చెప్తావో నేను చూస్తాను. ఆనంద, చెక్స్ ఎవరికైనా ఇచ్చి పని ఒత్తిడి వల్ల ఏవైనా వాటి గురించి మర్చిపోయావేమో. లేదక్కా, డబ్బుల విషయంలో ఇలాంటి చెక్కుల లావాదేవీల దగ్గర నేనెప్పుడు అజాగ్రత్తగా ఉండను. నాకు తెలిసి నా సంతకం ఫోర్జరీ అయ్యింది.
ఫోర్జరీ జరిగిందా? ఎవరు చేశారమ్మా ఈ పని? జస్ట్ ఒక చెక్ మీద సంతకం పెట్టేస్తే ఎంతంటే అంత డ్రా చేసుకోవచ్చు. నా సంతకాన్ని ఫోర్జరీ చేసి బ్యాంక్ నుంచి డబ్బులు తీయడం ఏంటి? మేనేజర్ గారు, ఈ చెక్స్ గురించి నేను చూసుకుంటాను. మీరు బయలుదేరండి. ఓకే మేడం. మై గాడ్, పిన్ని నా మీద కోపంతో టైం దొరికింది కదా అని నన్నందరి ముందు దొంగను చేసి నిలబెడుతుందేమో. పిన్నికి నేను ఆ ఛాన్స్ ఇవ్వకూడదు. పిన్ని, ఇది చిన్న విషయం కాదు. సైన్ ఫోర్జరీ అనేది చాలా పెద్ద నేరం కూడా. పోలీసులకు ఫోన్ చేసి పిలిస్తే వాళ్ళే ఎవరి పని చేశారో తేలుస్తారు. బ్రో, ఎందుకు ఇంత చిన్న విషయాన్ని హైలైట్ ఆఫ్ ది హౌస్ అన్నట్టు అంత చేసి మాట్లాడుతున్నావు? దామిని, పిన్ని సంతకం ఫోర్జరీ చేయడం అంత చిన్న విషయమా? ఎవరు చేశారో తెలియాలి కదా. ఆ చెక్స్ అవసరానికి వాడుకుంది నేనే.